భార్య లేకపోతే మీ భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పగలుగుతారా? మీ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతారా? ఇంటర్వ్యూ పోయింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతారా? ఉన్న ఒకే అవకాశం పోయింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతారా? ఈరోజు దేవుడేడి, నేను ప్రార్థన చేసాను నాకు జవాబు రాలేదే, కృతజ్ఞతాస్తుతులు చెప్పు, వస్తుంది. When you give thanks, it is proving how much faith you have. అర్థమవుతుందా అండి? మనం చూసాం కొన్ని వారాల ముందు వాక్యంలో, యోబు ఒకేసారి తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు. ఒక దాసుడు వచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళు చచ్చారు, ఇది కూలింది, అది పోయింది, ఇది దోపబడింది, ఇది కాల్చబడింది, అన్నీ పోయింది. ఆయనకు అన్నీ ఒకేసారి న్యూస్ వచ్చిందంటే ఆయన ఏం చేశాడంట, ఆయన వస్త్రాన్ని చింపుకుని బూడు చేసుకుని ఇందుకు ఇలా చేసావు అని ఏడ్చాడా? ఆయన ఉన్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా దేవుడు అయి ఉన్నావు, నీకు ఇంకా శక్తి ఉంది, పోగొట్టుకున్నది ఇంకా నీవు ఇవ్వగలిగిన దేవుడివే. కెన్ యూ వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈస్? అన్ని బాగుండేటప్పుడు దేవా నీవు యెహోవా రాఫా చెప్తాం కాదు. ఇంకా నిరీక్షణ లేదు, అయిపోయిందన్న పరిస్థితుల్లో నీవు యెహోవా రాఫా అని ధైర్యంగా చెప్పగలుగుతారా? అడుక్కుంటా దేవా నీ యెహోవా రాఫా గారు నాకు ఇచ్చేయకూడదు, నువ్వు యెహోవా రాఫా